शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోను ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. వృశ్చిక రాశి అండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఆనందంగా ఉంటారు ఈ వారం మొత్తం కూడా. ఎందుకంటే బుధుడే మీ రాశిలో ఉండడం వల్ల, చంద్రుడు కూడా తోడవడం వల్ల, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఆనందంగా ఉండడము, తృప్తిగా ఉండడము, ఎప్పుడు డైనమిక్గా తెలివిగా ఉండే లక్షణాలు మీకు కలిగి ఉంటారు. అంతేకాకుండా ద్వితీయ భవనంలో రవి మంచివాడా కాదు కదండి, 10th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు. అంటే జనరల్గా చదువు విషయంలో కొంత ఇబ్బందులు కలిగిస్తుంటాడు, ధనయోగాన్ని ఇస్తాడు, కుటుంబ వృద్ధి కలిగేటి చేస్తూ ఉంటాడు. 3వ భవనంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు కుజుడు గురుడు చూడబడుతున్నారు. అంటే చంద్రుడు వాళ్ళ చేత చూడబడుతున్నాడు. ఏమవుతుందంటే చక్కగా మీ చెల్లెళ్ళకి బాగుండము, వాళ్ళకి ఆభరణాలు చేయిస్తుంటారు, మీరు ధనాన్ని ఇస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు. 1st 2nd తారీఖులో చంద్రుడు ఉంటాడు అనమాట, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలాగే తృప్తిగా ఉండడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ధైర్యము ఎక్కువ ఉంది, ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆభరణాలు కూడా మీకు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. 4th భావంలో శనితో కలిసిన శుక్రుడు 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా శని శుక్రుడు కాంబినేషను, మీకు అర్ధాశ్రమ శని ఉన్నాడు కదా, అయినప్పటికీ శుక్రుడు కలిసి ఉన్నాడు. అది మీ రాశివాడికి మంచివాడు కాదు. సప్తమాధిపతి 4th భావంలో ఉన్న 12th హౌస్ లార్డ్, మీకు కొన్ని చాలా కాంబినేషన్ ఉన్నాయనుకోండి. ఈ 4th భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, చదువులో ఆటంకాలు రావడము, కానీ వాహన యోగాన్ని గృహయోగాన్ని ఇస్తారండి వాళ్ళు. వాహనాలు, మంచి మంచి బట్టలు, తల్లిగారికి బాగుండడము, శుక్రుడు తోడవడం వలన ఇవన్నీ ఉంటాయి. కానీ శనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండండి. పంచమస్థానంలో రాహు వలన, దేవతానుగ్రహం వలన, దేవతల యొక్క ఆశీర్వచనం వలన, అంటే దేవుళ్ళ యొక్క బలం వలన మీకు సంతాన యోగం ఉంటుంది. సర్పదోషం కదా రాహు పంచమంలో, అది అంత మంచివాడు కాదనమాట. ఏదైనా మీరు 7వ స్థానంలో గురుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. కానీ ఎనిమీస్ కూడా ఉంటారండి, శత్రువుల వలన మీకు కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే 6వ భావాన్ని శని చూడడం వల్లనే. అలాగే కొద్దిగా అప్పులు పెరగడము, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, దీర్ఘకాలిక రోగాలు అంటారు సార్, అవి కొద్దిగా
హాస్పిటల్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. అయినా సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు కదా, మీరు ఉంటారంటే ఏ ఒక్కరికి సంబంధించి కాదు ఉంటాయి. మనం ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసమే చెప్తున్నాం. అవన్నీ కూడా ఏ ఒక్కరిని సీరియస్గా తీసుకోకుండా సుమా, ఇవన్నీ మనం చేసుకుందాం, పూజలు చేసుకుందాము, బాగా మంచి డెవలప్ అవుదాం. అంతే తప్ప ఇవన్నీ కూడా శాస్త్రం అనేది తెలుసుకోవడం వరకే, అంతే తప్ప అందరికీ ఉండదు. జాతకాల రీత్యా ఉంటుంది. సరే, సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల వివాహ శుభ కార్యాలు జరగడము, మంచి ఫ్యామిలీ నుంచి మీకు భర్త కానీ భార్య కానీ రావడము, మీ వ్యాపార అభివృద్ధి కలగడము, భార్యాభర్త యొక్క అనురాగం చాలా బాగుండడము జరుగుతుందండి. 11వ ఇంటి వాడు అలాగే గురుడు ద్వితీయ పంచమాధిపతి కలదు. ద్వితీయాధిపతి 11వ ఇంటి వాళ్ళు ఇద్దరి యొక్క ప్రభావం మీ ముందు కదా. అంటే ధనయోగాన్ని బాగుంటుంది. అలాగే జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని ఉపయోగించి ప్రతి రంగంలో మీరు ముందంజలో ఉంటారనలో సందేహం లేదు. పైగా భాగ్యస్థానంలో కుజుడు, సప్తమంలో గురుడు, భాగ్యస్థానంలో కుజుడు. మంచివాడే. భాగ్యంలో మీరు ఆశ్చర్యపతి కదండి. పైగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే భాగ్యంలో కుజుడు అంటే విదేశ పర్యటన చేయిస్తాడండి. హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా బాగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. పర్సనల్ బెన్లో అవ్వచ్చు, అదే ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే. కానీ కుజుడు కూడా అంటే కుజుడు భాగ్యంలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సంపదలు పెరుగుతాయి. సంపదలు అంటే భూములు అమ్ముడుపోవడము, ఫ్లాట్స్ అమ్ముడుపోవడము, ఇవి ఉంటాయి కదా. అవన్నీ కూడా మంచి అవకాశం బాగుందండి. ఆ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు, సాఫ్ట్వేర్ రంగ బిజినెస్లు అంటే అవి బాగా ఉంటాయి. కంప్యూటర్స్ అంటాము, కంప్యూటర్స్ హార్డ్వేర్ మెటీరియల్స్ అవి, అలాగే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటాం కదా, కుజు కారకత్వాలు, అవి బిజినెస్ కూడా బాగా డెవలప్ అవుతాయండి. కుజుడు బ్రహ్మాండంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉండడానికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ కుజుడు కనెక్షన్ ఉంటుంది. వాళ్ళ వ్యాపారాలు అంటే నేను చెప్పేది బిజినెస్లో వ్యాపారాలు. ఈ రాజకీయ రంగం బిజినెస్ వ్యాపారాలు అంటే బిజినెస్ అంటే నిందా చెప్పిన బిజినెస్లు. ఇప్పుడు పొలిటికల్ రంగం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి పదవులు బాగా వస్తాయి. కుజుడు కారకత్వంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే దశమస్థానాన్ని శుక్రుడితో కలిసి చూస్తాడు కాబట్టి కొద్దిగా మీరు ఉద్యోగంలో భద్రత తక్కువ ఉంటుంది, మీ లోపాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు అందరి చేత విమర్శించబడతారు. అలాగే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ తప్పిదనం వల్లనే కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో రాని వాళ్ళకి కొద్దిగా త్వరగా అయితే ఉద్యోగాలు రావు, కొద్దిగా కష్టపడాల్సిందే. లాభంలో కేతు ఉన్నాడు కదా, ఇంకేం కావాలండి మీకు? సప్తమంలో గురుడు, భాగ్యంలో కుజుడు, లాభంలో కేతు, చాలదా? బ్రహ్మాండం. ఏంటంటే జనరల్గా ఈ లాభస్థానంలో కేతువులు అంటే మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారండి. కేతు విశేషం సంపదలు ఇస్తాడు. భూములు, గృహాలు, వాహనాలు, అలాగే అన్ని రకాలుగా మీకు యోగాలు కలిగించడము, సుబ్రహ్మణ్య స్వామి దైవ దర్శనాలు. సో కుజుడు కారకత్వాలు బిజినెస్లు బాగా రాణించడాలు, అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ ఉన్నతంగా రాణించడము, మీకు మనం తృప్తి కలగడము, ఆదాయం పెరగడము, ఇవన్నీ కూడా కుజుడు కారకత్వాలు కదండి. ఖచ్చితంగా కుజుడు మీకు ఇచ్చి తీరుతాడు. గురుదృష్టి ఉంది, మీ అన్నయ్యలకి బాగుంటుంది, మీ అక్కయ్యలకి బాగుంటుంది, అలాగే మీ సంపదలు పెరుగుతాయి, బంధువులు ప్రీతి ఎక్కువ ఉంటుంది. ఎంత బాగుంది. 12వ స్థానాన్ని కూడా కుజుడు చూస్తాడు కాబట్టి కొద్దిగా 12వ భావాధిపతి అంటే శుక్రుడు 4th భావంలో ఉన్నాడు. జనరల్గా ఎక్స్పెన్సివ్తో కూడినటువంటి విదేశ పర్యటన, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ విధంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఉంది. ఏం భయపడే అవసరం లేదు. సర్వదా గురుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. మేము రాశిని చూడడం, అలాగే మీ 11th హౌస్ లార్డ్, 2వ ఇంటి వాడు, మీకు పరస్పరం ఒకరినొకరు వీక్షించుకోవడం, భాగ్యంలో కుజుడు, లాభస్థానంలో కేతువు. బ్రహ్మాండంగా ఉంది కదండి. ధైర్యంగా ఉండండి, ప్రతి పనులను ముందంజలో ఉండండి, అమ్మవారి పూజలు చేసుకోండి, అన్ని రంగాలను విజయం సాధిస్తారు.